కేంద్ర బడ్జెట్లో భారీగా బంగారం ధరలు తగ్గాయి. ఒక్కసారిగా 10 గ్రాములపై 3000కు పైగా బంగారం తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70,086గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 64,950 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 88,000 కొనసాగుతోంది. ఇక బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 6% తగ్గించారు. బంగారంతో పాటు వెండి ప్లాటినం ధరలు కూడా దిగొచ్చాయి. దీంతో భారీగా బంగారం ధరలు తగ్గినట్టయింది. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో భారీగా బంగారం ధరలు అయితే తగ్గాయి. 10 గ్రాములపై 3000కు పైగా బంగారం ధరలు తగ్గాయి. దాదాపు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అంటే 10 నుంచి 6% తగ్గించడంతో ఒక్కసారిగా భారీగా ఈ ధరలు దిగొచ్చాయి. మరోవైపు వెండి ప్లాటినం ధరలు కూడా దిగొచ్చిన పరిస్థితి. హైదరాబాద్లో బంగారం ధరలకు సంబంధించి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 70,086 రూపాయలుగా తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 64,950 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 88,000గా ఉంది. కిలో వెండి ధర 88,000గా ఉంది. బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం ఎందుకు ప్రధాన కారణం. ఏకంగా 4% తగ్గింది. 10 నుంచి 6% తగ్గింది. అంటే దాదాపు 4% తగ్గింది. దీంతో బంగారం వెండి ధరలు కూడా తగ్గొచ్చాయి. ప్లాటినానికి సంబంధించి కూడా కాస్త ధరలు తగ్గినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద భారీగా బంగారం ధరలు అయితే దిగొచ్చాయి. గతంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఎప్పటికప్పుడు రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్న క్రమంలో మార్కెట్లో ఒక్కసారిగా బడ్జెట్లో కేంద్ర మంత్రి చెప్పిన అంశాలతో ఒక్కసారిగా బడ్జెట్తో భారీగా బంగారం ధరలు తగ్గినట్టుంది. ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి, బంగారం దుకాణాల ప్రతినిధులు ఏమంటున్నారు, ఒక్కసారి మా ప్రతినిధి కౌశల్య మరింత సమాచారాన్ని అందిస్తారు. ఈరోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే బంగారం అండ్ వెండిలో కస్టమ్స్ డ్యూటీలో 6% వరకు తగ్గించడం జరిగింది. 6%కి తగ్గించారు. సో బంగారం ధరల్లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఇప్పుడు? సో ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు మనకు కస్టమ్స్ డ్యూటీ అనేది 10% ఉండేదండి. దాన్ని 6% తీసుకొచ్చారు ఈరోజు. అదే న్యూస్లో మేము కూడా ఇందాక విన్నాము. దీనివలన కస్టమర్కి చాలా బడ్జెట్ తగ్గుతుంది. ఎందుకంటే గోల్డ్ రేట్ తగ్గడం వలన వాళ్ళు పర్చేజ్ చేసుకోవడానికి కొంచెం వీలు కలుగుతుంది. ఇంతకుముందు రేట్తో కంపేర్ చేస్తే ఒక పర్ గ్రామ్ వచ్చి 300 రూపీస్ వరకు వేరియేషన్ వస్తుందండి. గ్రామ్ అంటే చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే 10 గ్రాముల మీద ఇప్పుడు మనకి 24 క్యారెట్ 75,000 చేంజ్ ఉండేది. నిన్నటి వరకు మార్నింగ్ కూడా అదే ఉంది. ఈ 6%కి ఎప్పుడైతే తగ్గించారో 4% ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. అంటే 3,000 వరకు పర్ తులా 10 గ్రామ్స్ మీద అది తగ్గే ఛాన్స్ ఉంది. జనరల్గా మనం చూస్తూనే ఉంటాం బంగారు ధరల్లో తగ్గుముఖం పడుతున్నాయంటే ఏదో 100, 200 అంతకు మించి పెద్దగా తగ్గేది కాదు. కానీ ఇది నిజంగానే భారీగా తగ్గడం అని చెప్పుకోవచ్చు. సో బాగా ఈ మధ్య కూడా బాగా బంగారం ధరలు పెరిగిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల వల్ల ఇట్లా కస్టమ్ డ్యూటీ 6%కి తగ్గించడం వల్ల సో చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కూడా శ్రావణ మాసం, పెళ్ళిళ్ళ సీజన్ కావడం వలన ఇది ఇలాంటి వాళ్ళందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే ఇప్పుడు అందరూ మ్యారేజ్ సీజన్కి బంగారం పర్చేజ్ చేయాలి. ఈ టైంలో ఈ బడ్జెట్ రావడం, గోల్డ్ రేటు మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం కూడా మంచి శుభపరిణామం. సో ప్లాటినం మీద కూడా 6.4% వరకు తగ్గించడం అయితే జరిగింది. సో ప్లాటినం కాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ప్లాటినం కాస్ట్ అంటే మీకు ఇంక్లూడింగ్ వేస్టేజ్ మేకింగ్ అన్నీ కలిపి ఉంటాయండి. ప్లాటినం రేట్ అంటే మనకి 3,500 అలా ఉంటుంది గ్రామ్ రేటు. దాని మీద 6.4 చేశారు. అది కూడా ఇంచుమించు అంతే తగ్గుతుంది. సో ఇప్పుడు గోల్డ్ 24 క్యారెట్కి అయితే ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? అంటే ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలంటే ఎంత అమౌంట్ చెప్పచ్చు ఇప్పుడు? అదే 3,000 వరకు తగ్గుతుంది 10 గ్రామ్స్ మీద. 6% అంటే 4% తగ్గుతుంది మనకి కస్టమ్స్ డ్యూటీ. సో ఇప్పుడున్న బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి కస్టమ్స్ డ్యూటీ పరంగా చూసుకుంటే? ఇప్పుడు 22 క్యారెట్ అంటే ఇంకా అమల్లోకి ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడే కదా అది అనౌన్స్ చేశారు. ఈ రోజు ఉన్న బంగారం ధర అయితే 24 క్యారెట్ ధర 75,500 ఉంది 10 గ్రామ్స్. 22 క్యారెట్ 67,450. సో ఇప్పుడు కస్టమ్ డ్యూటీ ప్రకారం చూసుకుంటే అంటే 6%కి చూసుకుంటే కనుక సో ఇది ఎప్పటిలోపు అమలయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో? ఇప్పుడు అయితే అది అమలుగా వచ్చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంటే